ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు, మరి ఆపేసారే. కొట్టండి సార్, సెల్యూట్. ఇరుముడు చూసిన తర్వాత నాకు ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ చూసానన్న ఫీల్ వచ్చింది. ప్రెసెంట్ టైం లైన్ లో ఆడియన్స్ అసలు కమర్షియల్ మూవీస్ నే యాక్సెప్ట్ చేయట్లేదు అన్న మూడ్ లోకి వెళ్ళిపోయారు కొంతమంది. బట్ ఒక కమర్షియల్ సినిమాని చెప్పే విధంగా చెప్తే కాసులు వర్షం కురిపిస్తుంది అనడానికి ఇరుముడియే బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఒక ఫార్ములాని బేస్ చేసుకుని ఫార్ములా కథని అంతే ఫార్ములిక్ స్క్రీన్ ప్లే తో డిజైన్ చేసే దానికన్నా ఒక కథ అనుకుని ఆ కథ ఏం కోరుకుంటుంది స్క్రీన్ ప్లే లో అన్న విషయాల్ని జాగ్రత్తగా హీరో ఇమేజ్ ని కూడా కొంచెం సైడ్ వేసేసి సినిమాకి ఏం అవసరమో అది చేసుకుంటూ వెళ్తే సినిమాయే ఇవ్వాల్సిన హై ఇచ్చేస్తుంది అనడానికి ఇరుముడి సినిమానే ప్రైమ్ ఎగ్జాంపుల్. సో అంతలా ఈ సినిమాలో ఏం వర్కౌట్ అయ్యింది అన్న దాని గురించి క్లియర్ గా మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో. ఆఫ్టర్ ధమాకా రవితేజ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఏదో ఫ్యాన్స్ హడావుడి చేసి కాస్తో కోస్తో ఫస్ట్ డే షేర్ తెప్పించారు. బట్ BMW కి అది కూడా కంప్లీట్ గా కనుమరుగైపోయింది. అంటే ఫ్యాన్స్ కూడా హోప్స్ వదిలేసుకున్నారు రవితేజ సినిమా మీద. బట్ ఆ టైంలో ఇరుముడు అన్న టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అండ్ దానికి తగ్గట్టు ఫస్ట్ లుక్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి ఫ్యాన్స్ లో విపరీతమైన జోష్ కనిపించింది. కామన్ ఆడియన్స్ లో కూడా అసలు ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నారు అన్న క్యూరియాసిటీ అయితే స్టార్ట్ అయింది. ఈ సినిమాలో హీరో త్రినాథ్ భయంకరమైన డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నప్పటికీ కూడా కూతురంటే విపరీతమైన ప్రేమ. ఆల్కహాల్ కి ఇంత ఎడిక్ట్ అయిపోయినప్పటికీ కూడా 41 రోజులు మాలేసాడంటే వీటి జోలికే పోకుండా ఆ 41 రోజులు కూడా చాలా దగ్గరగా ఉంటాడు దేవుడికి. ఎందుకు దేవుడితో అంత స్ట్రాంగ్ బాండింగ్ అంటే తనకు పిల్లలు లేని టైంలో కూతురు పుడుతుంది, అది కూడా అయ్యప్ప స్వామి మాల వేసిన తర్వాత. సో అయ్యప్ప స్వామి తన కూతురుగా పుట్టింది అనుకుంటాడు కాబట్టి తన కూతురుతో ఏ రకమైన బాండ్ అయితే మెయింటైన్ చేస్తాడో దేవుడితో కూడా అదే రకమైన బాండ్ కలిగి ఉంటాడు. పోతే మనోడికి డ్రింకింగ్ హ్యాబిట్ తో పాటు ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయిని కూడా తన సొంత కూతురు అనుకోవడం. సో దీని వల్ల అమ్మాయిల్ని ఎవరైనా నడిపిస్తే మనోడు చూస్తూ ఊరుకోకుండా వాళ్ళను కొట్టి మళ్ళీ ఈ అమ్మాయి జోలికి రాకుండా చూసుకుంటాడు. పోతే రవితేజ సొంత మనిషిలో చూసుకునే గురుస్వామి ఒకడు ఉంటాడు, ప్లేడ్ బై సాయి కుమార్. సో సాయి కుమార్ ని అన్నయ్యలా అనుకుంటూ తన కూతురు కూడా చాలా బాగా చూసుకుంటాడు. వీళ్ళ ఫ్యామిలీ మధ్య వచ్చే బాండింగ్ సీన్స్ అలా జరుగుతూనే ఉంటాయి. పోతే ఇంకొక పక్క ఒక స్కూల్ టీచర్ ఉంటది. స్పెషల్ క్లాసెస్ అంటూ కొంతమంది అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో అసభ్యంగా బిహేవ్ చేస్తుంది. సో ఫస్ట్ హాఫ్ లో ఏమైతుంది అన్న క్యూరియాసిటీ అలాగే ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ తో చాలా స్ట్రాంగ్ గా వెళ్ళిపోతూ హ్యాపీగా సాగిపోద్ది. అలాగే సినిమాలో ఒక మత్తు గ్యాంగ్ ఉంటది. వాళ్ళు చూడడానికి చాలా వియర్డ్ ఉంటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు వచ్చే సీన్స్ కానీ ఈ టీచర్ సీన్స్ కానీ చాలా డార్క్ వెళ్ళిపోతుంది. ఏంటి సెకండ్ హాఫ్ లో అసలు ఎలా వీటిని చూపిస్తాడు అని అనిపించింది. నాకు బాగా అనిపించింది ఏంటంటే ఇది ఒక జోనర్, ఫ్యామిలీ జోనర్. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు కాబట్టి వాళ్ళని క్యాటర్ చేస్తూ సినిమా తీయాలి అని డైరెక్టర్ అనుకోలేదు. తను ఒక కథ రాసుకున్నాడు. ఆ కథలో వచ్చే ఈ ఎలిమెంట్స్ ని కొంచెం డిస్టర్బ్ ఫీల్ అయినా పర్లే, బట్ నా సినిమాకి ఇది అవసరం కాబట్టి అవి చూపించాలని డిసైడ్ అయ్యాడు, చూపించాడు. అది నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూరియాసిటీతో ఎండ్ అవుద్ది. కట్ చేస్తే ఇన్ని గొడవల మధ్య మనోడు 41 రోజులు మాల వేయాలి. ఆ మాల టైంలో తన ఫ్యామిలీని ఎవడైనా ఇబ్బంది పెడతాడేమోనని ముందే అందరికీ కూడా ఒక ఇండికేషన్ ఇస్తాడనమాట. నేను మాల వేస్తున్నాను, ఏమైనా గొడవలు ఉంటే ఈ రోజే తెలిపోవాలి అని. సో ఆ టైంలో స్టార్టింగ్ లో ఒకరిని కొడతాడు, వాడు ఆ ప్లేస్ కి రాడు. సో వాడిని చంపడానికి హీరో ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అనుమానాస్పదంగా ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు. మన హీరో చంపలేదని తెలిసిపోద్ది. అయినప్పటికీ కూడా వాడిని ఎవడు చంపాడన్న క్యూరియాసిటీ స్టార్ట్ అవుద్ది. సినిమాలో సెకండ్ హాఫ్ లో రివీల్ అయ్యే ఫస్ట్ ట్విస్ట్ అయితే ట్రామా అనే చెప్పాలి. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ బాండ్ అండ్ కూతురు లేకపోతే తండ్రి ఒక్క నిమిషం కూడా ఉండలేడు. అటువంటిది ఇప్పుడు జీవితకాలం ఉండాలంటే అట్లా సర్వైవ్ అవుతాడు ఆ త్రినాథ్ క్యారెక్టర్ అన్నది కొంచెం డిస్టర్బ్ చేసుద్ది. ఇంకా సెకండ్ ట్విస్ట్ చాలా సినిమాల్లో చూసేసినట్టు ఉన్నప్పటికీ కూడా దాని వెనకాల ఉన్న మీనింగ్ఫుల్ రీజనింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఇంప్రెస్ చేసిందని చెప్పాలి. బట్ థర్డ్ ట్విస్ట్ ఆబ్వియస్ అనిపిస్తుంది. బట్ సినిమా ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేస్తున్న ఆ ఎమోషనల్ కోర్ ఏదైతే ఉందో అది డ్రైవ్ చేసేది సినిమా మొత్తం కూడా. సో సినిమా చూస్తున్నప్పుడు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేటట్టు ఆ అంశాలన్నీ కూడా తోడ్పడతాయి అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక సినిమాని ఎలా ఎండ్ చేసామన్నది. ఎందుకంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కొంచెం డిస్టర్బ్ చేసుద్ది. అయినప్పటికీ సినిమా క్లైమాక్స్ లో హీరోకి ఒక హోప్ ఇచ్చి చూసే ఆడియన్స్ కి ఓ సాటిస్ఫాక్టరీ ఫీల్ ఇచ్చి సినిమా నుంచి బయటకు పంపిస్తాడు డైరెక్టర్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాలో స్లోమో షాట్స్ కానీ హీరో బిల్డప్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఏవీ లేవు. అండ్ సినిమాలో ఆ పాప చనిపోవడానికి కూడా ఒక పర్పస్ ఉంటది. యాక్చువల్లీ సినిమాలో ఆ అమ్మాయిని ఒక కారణ జన్మురాల్లా ట్రీట్ చేశారు, అంటే ఈక్వల్స్ టు గాడ్ అనుకోవచ్చు. ఆ ఊర్లో ఎవరికి తెలియని ఒక రాక్షసుడు ఎన్ని పాపాలు చేస్తున్నాడు. ఆ పాపాలను బయటకు తీసుకొచ్చి అక్కడున్న అమ్మాయిలకి భవిష్యత్తు ఇవ్వడం గురించి ఈ అమ్మాయి ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది.
ఆ కారణం వల్ల ఈ అమ్మాయి ఈ భూమి మీదకి వచ్చింది. సో ఒక పర్పస్ ఉంటది ఆ అమ్మాయి పుట్టడానికి కానీ చనిపోవడానికి కానీ. కాబట్టి ఆ అమ్మాయిని దేవుడి రూపంలో చూసుకుంటూ రవితేజ ఆ మాల అనేది కంటిన్యూ చేస్తున్నాడు అన్నట్టు క్లైమాక్స్ లో చూపిస్తారు. సో ఓవరాల్ గా ఇక్కడ పాట పాడాలి, ఇక్కడ హీరోయిన్ ఉండాలి, హీరో అంటే ఎలివేషన్స్ ఇవ్వాలి, ఈ రేంజ్ లో మన హీరోని తీసుకెళ్లి నెత్తి మీద కూర్చోబెట్టాలి, ఇవేమీ పెట్టుకోకుండా ఒక ప్రాపర్ కథ చెప్తే ఆ కథలో ఉన్న ఇంటెన్సిటీయే హీరోని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తుంది అనేటట్టు ఈ సినిమా తీసి చూపించారు శివ నిర్వాణ. సో ఇది ఇక్కడికి. మీరు ఈ సినిమా చూసారా? మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ చేయండి.